అభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇక్కడ పరమాత్మ నా ఇహ అభిక్రమణాశోస్తి ప్రత్యవాయు నైవేద్యతే. ప్రత్యవాయ దోషం అని ఉంటుంది. అంటే ప్రత్యవాయ దోషం అంటే ఏంటంటే మామూలుగా మనం చెయ్యాల్సినటువంటి కర్మ ఏదైతే ఉందో అది చెయ్యకపోతే మనకు దోషం వస్తుంది. ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కారం చేయలేదు, అది ప్రత్యవాయ దోషం. సంధ్యావందనం యజ్ఞోపవీత ధారణ చేసుకొని ఉంటాడు, సంధ్యావందనం చేయలేదు, అతను ప్రత్యవాయ దోషం. అదేవిధంగానే నిత్యాగ్నిహోత్రం చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు యజ్ఞోపవీతం వేసుకున్నాడుగా. యజ్ఞోపవీతం వేసుకున్నామంటే అర్థం ఏంటి? నేను ఈ విషయానికి కట్టుబడి ఉంటాను. అదేవిధంగానే ఇప్పుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నప్పుడు స్త్రీకి మంగళసూత్రం కట్టి ఉంటాడుగా. మంగళసూత్రం అనేది అక్కడ ఈమె ఇతని భార్య అని సూచించడానికి గుర్తు. అలాగే యజ్ఞోపవీత ధారణ చేసుకుని ఇతను ఆ పని చేయకపోతే అప్పుడేమైంది? దోషం వచ్చింది. భార్యను పెళ్లి చేసుకొని నువ్వెవరో నాకేంటో ఆమెకు కావాల్సిందని ఏమి చూడలేదు, నీకు కూడా భర్త ఏమవుతాడు. కాబట్టి అది ప్రత్యవాయ దోషం. అట్లాగే మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ వచ్చిన తర్వాత మానవుడు ఏం చేయాలి? పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది చేయకుండా పోతే అది ప్రత్యవాయ దోషం. ఇట్లా ఇక్కడ దాంట్లో ప్రతి ఒక్కటి ప్రత్యవాయ దోషం. దాని వలన పాపం వచ్చి దాని ప్రభావం చేత తర్వాత దాని దోషాలతో మిగిలిన జన్మలు వస్తాయి. ఇప్పుడు కర్మయోగం గురించి చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ. ఈ కర్మయోగాన్ని నువ్వు చేసావని అనుకో, దీంట్లో ప్రత్యవాయ దోషం లేదు. ఈ కర్మయోగం అనేటువంటిది ఒకవేళ మర్చిపోయినావు అనుకో, నీకేం దోషం లేదు. కర్మయోగం అనేటువంటిది చేసి తీరాలి. చేస్తే ఏమవుతుందంటే స్వల్పమప్యస్య ధర్మస్య. ఈ కర్మయోగాన్ని కించిత్తు నువ్వు గన ఆచరిస్తే ఏమవుతుందంటే త్రాయతే మహతో భయాత్. త్రాయతే అంటే తరింపజేసేస్తుంది. దేని నుంచి? మహతో భయాత్. మహాభయంకరమైనటువంటి సంసారం అనే సాగరం నుండి నిన్ను తరింపజేసేస్తుంది అని చెప్తున్నాడు. అంటే కర్మయోగం యొక్క గొప్పతనము, కర్మయోగము నిన్ను ఎట్లా ఉద్ధరిస్తుంది అనే దాన్ని, కర్మయోగం కించిత్ అనుష్ఠానం చేస్తే చాలు, అనుష్ఠానం చేత ఎప్పుడో ఒకసారి నిన్నది రక్షిస్తుంది. విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుల వారికి ఇద్దరికి మధ్యలో పరస్పర విరోధంలాగా ఏర్పాటు అయినప్పుడు, అంటే విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారిని విరోధిగా భావించినప్పుడు అక్కడ ఒకసారి విశ్వామిత్రుల వారు యజ్ఞం చేసినప్పుడు వశిష్ఠుల వారిని ఆహ్వానిస్తే ఈయన 1 సంవత్సర కాలం తపస్సు చేసిన దాన్ని వారికి ధారపోస్తారు. అదేవిధంగా వశిష్ఠుల వారు యజ్ఞం చేసినప్పుడు విశ్వామిత్రులను ఆహ్వానించినాడు. అప్పుడు వశిష్ఠుల వారు, నేను ఈ సత్సంగం అనేది చేశానప్ప, దాంట్లో కర్మయోగం గురించి దాని గురించి మేము సత్సంగం జరిపినాము, దానిలో ఒక గడియ కాలం చేశాము, ఆ గడియ కాలంలో 4వ భాగం నీకు నేను ధారాదత్తం చేస్తున్నాను అన్నాడు. విశ్వామిత్రుల వారు కోపం వచ్చేస్తుంది. నేను సంవత్సర కాలం తపస్సు చేసిన నీకు దానం చేస్తే నువ్వు ఒక గడియ కాలం అంటే 42 నిమిషాలు వస్తుంది. ఈ గడియ కాలం నువ్వు చేసిన దాంట్లో 4వ వంతు అంటే
దాదాపు 10 నిమిషాల 30 సెకండ్లు. అంత సమయం నాకు దానం చేస్తావా? సంవత్సరానికి 10 నిమిషాలకు ఎంత తేడా అని ఇద్దరి మధ్యలో ఇది వస్తుంది, ఘర్షణ వస్తుంది. అయ్యా, నేను నీకంటే తక్కువ నేను ఇవ్వలేదు, నీకంటే ఎక్కువ ఇచ్చినానంటాడు వశిష్ఠుల వారు. లేదు లేదు అని చెప్పానంటాడు. అప్పుడు దీనికి మధ్యవర్తులుగా నలుగురిని పిలుచుకురా. ఒకటి సూర్య భగవానుడు, 2 వాయుదేవుడు, 3 అగ్నిదేవుడు, 4 ఆదిశేషుడు. ఈ నలుగురిని పిలుస్తామంటే ఏడొస్తారు వాళ్ళు? సూర్యుడు అక్కడి నుంచి వస్తే సృష్టి జరగదు, వాయువు వాటి నుంచి వస్తే సృష్టి జరగదు, ఆదిశేషుడు అక్కడి నుంచి వస్తే ఈ భూమండలం నిలవదు. ఇంకా అగ్నిదేవుడు వస్తే ఇంకా అసలు జరగదు. ఈ నలుగురు రాలేదన్నమాట. విశ్రాంతికి పోతాను, నేను పిలుచుకొని వస్తాను. నలుగురు పిలిస్తే మేము రాలేమప్ప, ఈ పని ఎవరు చేస్తారంట. గమన తిరుక్కొని వచ్చేస్తారు. అప్పుడు వశిష్ఠులు వారు వెళితే వాళ్ళు అదే మాట చెప్తారు. సరే, నేను ఈ గడియ కాలంలో 1/4 వంతు మీద 3 ఉన్నాయి కదా, ఆ 3ని ఒకటి సూర్యునికి, ఒకటి వాయువుకి, ఒకటి ఆదిశేషునికి పెడతారు. అంటే ఆ 3 కొండలు అవి చేస్తాయి. అంటే ఒక గడియ కాలంలో 1/4 వంతు ఈ సత్సంగంలో కర్మయోగం గురించి చర్చించినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని గురించినటువంటి దాన్ని అక్కడ నేను మీకు ధారాదత్తం చేస్తున్నాను, మీరు వచ్చేయచ్చు అంటాడు సూర్యుడిని. సూర్యుడు వచ్చేస్తే కూడా ఈ భాగం అక్కడ సూర్య ప్రకాశంగా వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా వాయువు నువ్వు వచ్చాయంటే నేను వచ్చేస్తాను, మరి ఇక్కడ ఎవరంటే నేను ఈ భాగాన్ని పెడుతున్నానంటే అది వాయువుగా పిలుస్తుంది. ఆదిశేషుడు నేను వస్తే ఎట్లా అంటే నేను పెడుతున్నానని పెడతాడు. అది ఈ భూమండలంతా బాగా మోస్తూ ఉంటుంది. ఇంకా అగ్నిదేవుని తన తపశక్తితో ఏదో చెప్పి అగ్నిదేవుని తీసుకొస్తాడు. ఇంక అక్కడికి అయిపోయా దేని యొక్క గొప్పతనం ఎంత చూడండి ఎట్లా ఉందో. అప్పుడు చూస్తే విశ్వామిత్రుల వారు ఇచ్చిన 1000 సంవత్సరం యొక్క తపస్ఫలం కంటే వీరు ఇచ్చినటువంటిది, ఈయన విశ్వామిత్రుల వారు తపస్సు చేసిన దానిని చుట్టూ ఉండి ప్రకాశింప